వీడు అపోనెంట్ బాడీ మీద కాకుండా టెస్టికల్స్ అంటే ఒట్టకాయల మీద దాడి చేస్తాడు. అలా దాడి చేయడం వల్లే రెడిక్ బౌ అనే ఒక బాక్సర్ కెరీర్ ముగిసిపోయింది. ఈ రాక్షసుడి పేరే ఆండ్రూ గొలాటా. కానీ ఇది మైక్ టైసన్ కి అస్సలు నచ్చలేదు. ఎందుకంటే కెరీర్ ని కోల్పోయిన రెడిక్ బౌ తనకి ప్రాణ స్నేహితుడు. మరి టైసన్ గొలాటాపై ఏ రేంజ్ లో రివెంజ్ తీర్చుకున్నాడో తెలుసా? అసలు ఏం జరిగిందంటే జూలై 11, 1996 న్యూయార్క్ లోని ఒక రెగ్యులర్ బాక్సింగ్ మ్యాచ్ బిట్వీన్ ఆండ్రూ గొలాటా అండ్ రెడిక్ బౌ. 6th రౌండ్ వరకు బాగానే ఆడిన గొలాటా సడన్ గా ఏమైందో తెలీదు, రెడిక్ బౌ టెస్టికల్స్ పై దాడి చేయడం స్టార్ట్ చేశాడు. దాంతో రెడిక్ బౌ అక్కడికక్కడే కుప్పకూలిపోవడం, వెంటనే గొలాటాని మ్యాచ్ నుంచి డిస్క్వాలిఫై చేయడం జరిగింది. సరిగ్గా 5 నెలల తర్వాత అంటే డిసెంబర్ 14, 1996 తిరిగి మళ్లీ వీళ్ళిద్దరికి మ్యాచ్ పెట్టారు. కానీ ఈ మ్యాచ్ లో కూడా గొలాటా రెడిక్ బౌ టెస్టికల్స్ పై మళ్లీ దాడి చేశాడు. కానీ ఈసారి చాలా గట్టిగా. దాంతో రెడిక్ బౌ చాలా తీవ్రంగా గాయపడ్డాడు అండ్ తన కెరీర్ అక్కడతో ముగిసిపోయింది. ఇదంతా చూస్తున్న మైక్ టైసన్ తన ప్రాణ స్నేహితుడికి ఇలాంటి గతి పట్టించిన గొలాటాపై ఎలా రివెంజ్ తీర్చుకోవాలని చెప్పి కసిగా ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. టైసన్ గొలాటాకి డైరెక్ట్ గా పబ్లిక్ లోనే ఛాలెంజ్ విసిరాడు. కానీ 6 అడుగుల 5 అంగుళాలు ఉండే గొలాటా కేవలం 5 అడుగుల 10 అంగుళాలు ఉండే టైసన్ ని నీ ఒట్టగాలి పిసికాడని నాకు ఒక్క రౌండ్ చాలరా అని చాలా చీప్ గా కామెంట్ చేశాడు. మ్యాచ్ స్టార్ట్ అయింది. మొదటి 2 రౌండ్లు బాగానే ఆడిన గొలాటా 3వ రౌండ్ లో తన బుద్ధిని చూపించాడు. టైసన్ టెస్టికల్స్ పై దాడి చేయడం స్టార్ట్ చేశాడు. ఇది గమనించిన టైసన్ తనను తాను కాపాడుకుంటూ గొలాటా ఫేస్ పై ఇచ్చాడండి ఒకే ఒక్క పంచ్. దెబ్బకి గొలాటా 3వ రౌండ్ పూర్తవకుండానే ఇక నేను ఆడలేనురా బాబోయ్ అని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు.